ఆన్ చేస్తావా బట్టలు నేను బకెట్లో వేస్తాను పడుతున్నాను. మార్నింగ్ గాయస్, సో అందరికీ వెల్కమ్. మార్నింగ్ 8:30 అవుతుంది. సో అయితే బట్టలు ఆరేస్తుంది అనమాట. నేను వీకెండ్ చాలా రోజులకి బట్టలు అయితే ఆరేస్తుంది. ఒకవైపు ఇంట్లో పనులు మేనేజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ షార్ట్లో ఇక్కడ వీధి ఉందన్నమాట, అందుకు ఆ సౌండ్స్ వస్తాయి. ఇచ్చిన ఫంక్షన్ అవుతుంది వీధిలో. ఫంక్షన్ కాదు, పెళ్ళి. ఈ ఆదివారం పెళ్ళి అనమాట. మా బ్రో అవుతాడు, అంటే అని అవుతాడులేండి, చిన్నప్పటి నుండి బాగా తెలుసు. ఆ బ్రోదే వీధిలో మ్యారేజ్ ఉంది, అంటే సామాజిక భవనం అని చెప్పి అక్కడైతే మ్యారేజ్ అయితే అవుతుంది అనమాట. మ్యాక్సిమం భోజనాలకు నేను వెళ్తాను, అసలు అయితే రాదు. ఎందుకంటే ఆ రోజు ఒక ఈవెంట్ ఉందన్నమాట. రేపే, అంటే రేపు సండే కదా, రేపు అనమాట ఈవెంట్. ఇంక ఇది ఆర్ఎస్ఎస్ తర్వాత ఈరోజు మేము ఎక్కడికి వెళ్తాం అసలు? ఈరోజు టెంపుల్కి వెళ్తాం. రాజులమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తాం ఈరోజు. షాప్ ఈరోజు మూసేస్తాము ఆల్మోస్ట్ అనుకుంటున్నాను. మూసేస్తామా లేకపోతే తెరుస్తామా? లేదు, ఏ టైంకి వస్తాం? అటు నుండి తెలీదు. ఇటు నుండి అయితే 9-9:30 వెళ్ళాలి. ఇటు నుండి అయితే 9 గంటలకి 9:30కి వెళ్తాము, అంటే 10 అనుకోండి మినిమమ్. అండ్ దర్శనం గట్రా కంప్లీట్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం బేగ్ వచ్చేస్తే నేను ఇంకా షాప్ తీసేస్తాను. లేదు అంటే ఇంకా షాప్ తీయమన్నమాట. నేను అసలు యాక్చువల్లీ వెళ్దాం అనుకోలేదు, అసూయ ఇంకా వెళ్దామని అంటే నువ్వు కూడా రా అంటే నేను వస్తున్నాను. గుడికే కదా రావడానికి ఏమైందని అంటే వస్తున్నాను అనమాట. రేపు అంటే నా ప్యాకింగ్స్ కూడా ఉన్నాయి, కాకపోతే చేయట్లేదు ఈరోజు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, కొందరికైతే పంపించలేదు ఇంకా. సో అదనమాట ఇంక ఈరోజు అప్డేట్స్. అండ్ మ్యాక్సిమం టెంపుల్ దగ్గర వీడియో ఉంటే నేను తీస్తాను, లేకపోతే లేదు. మీరైతే ఖచ్చితంగా లైక్ చేయండి, వ్లాగ్ని కంటిన్యూ చూడండి. ఈరోజు కొంచెం కొత్తగా ఉండొచ్చు వ్లాగ్. మా నాన్న చెట్లు వేసారు కదా, ఎంత బాగా పెరిగాయి చూడండి. ఇక్కడ మిరపకాయలు చూసారా, భలే వచ్చాయి. ఎలా లేచిపోయండి అసలు మీదకి, బాబా గుత్తులు వచ్చాయి అన్నమాట మిరపకాయలు. సూపర్ వచ్చాయి అబ్బా, చూడండి భలే ఉన్నాయి. మళ్ళీ ఇంకా ఫుల్ పూత వేస్తుంది అసలు. ఇంకా వంకాయలు కూడా పూసాయి అన్నమాట. వంకాయలు అయితే ఇంకా గుత్తులు ఉన్నాయి, చూడవచ్చు భలే ఉన్నాయి. రెడీ అయిపోయి షాప్కి అయితే వచ్చేసాం. ఈరోజు టెంపుల్కి వెళ్తామని చెప్పాం కదా, సో వెయిట్ చేస్తున్నాం అనమాట. వీళ్ళు వదిన వాళ్ళు వస్తానని చెప్పారు, సో దానికోసము. అండ్ అసో అయితే అంతలోపు షాప్ అయితే తుడుస్తుంది. పెద్దగా షాప్ అయితే పెద్దగా ఓపెన్ చేయలేదు, నార్మల్గా ఓన్లీ ఓపెన్ చేసి కూర్చున్నా. వాళ్ళు వచ్చేటంత వరకు మామూలుగా ఫ్యాన్ కింద కూర్చోవచ్చు కదా, బయట ఏం వెయిట్ చేస్తామని చెప్పి. మా అయితే ఒక పావు గంటలో మళ్ళీ మూసేస్తాంలేండి. ఇంకా బయలుదేరిపోతున్నాం. ఇక్కడ నుండి వెళ్ళి టెంపుల్ దర్శనం అయితే చేసుకుంటాము. మీరు కూడా మాతో కూడా దర్శనం అయితే చేసుకోండి. సామాన్లు అయితే అలానే వదిలేసాం ఇక్కడే, ఇంకేమి బయట పెట్టలేదు, ఏమి చేయలేదు అనమాట. జస్ట్ బోర్డు అక్కడ నార్మల్గా ప్లేస్ చేసాం. ఇంక మూసేస్తాం కదా, మరి ఇంకెందుకని చెప్పి ఇంకా షాప్ అయితే అంతగా సర్దట్లేదు. సో అదనమాట. ఇటేనా కార్ ఎక్కడే కదా ఆపేయాలి. రాజరాజేశ్వరి కార్ వెళ్ళిపోయిందా? కార్ లోపలికి వెళ్తుందండి. జయం ఇది అక్కడ టెంపుల్ ఉంటుంది. అది మళ్ళీ అక్కడ ఉంది జయమ్మకి దారి అన్నట్టు. అక్కడ బోర్డు ఉంది చూడండి, అక్కడ జయం అది ఉన్నది గ్రీన్. ఎవరి దారి వాళ్ళు పెట్టుకుంటారు. చెప్పాను మా పొర మీద ఉండు అని. అమ్మ శ్రీకాకుళం ఫోన్ చేసి శ్రీకాకుళం నుంచి మీకు టైల్ తెచ్చాను మీ ఇంటికి. పండించరయ్యా కృష్ణార్పణ రామర్పణం.
చేతులు కడిగిద్దాం.